తిరుమల తిరుపతి దేవస్థానానికి 60 లక్షల కేజీల నకిలీ నెయ్యి సరఫరా చేసి బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ 240 కోట్లు లబ్ధి పొందినట్లు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఏపీ హైకోర్టుకు నివేదించింది. టీటీడీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని, పామాయిల్ అని తెలిపింది. ఆవు నెయ్యి మాదిరి రంగు, సువాసన వచ్చేందుకు పామాయిల్లో వివిధ రసాయనాలను కలిపారని పేర్కొంది. ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నుంచి ట్యాంకర్లలో వచ్చిన నకిలీ నెయ్యిని తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీ, శ్రీకాళహస్తి సమీపంలోని వైష్ణవి డైరీల ద్వారా టీటీడీకి సరఫరా చేశారని సిట్ పేర్కొంది. టీటీడీతో నెయ్యి సరఫరాకు ఏఆర్, వైష్ణవి డైరీ ఒప్పందం చేసుకున్నప్పటికీ తెరవనక కథను భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ నడిపించారని సిట్ వివరించింది. నకిలీ నెయ్యి సరఫరాకు సహకరించిన ఏఆర్, వైష్ణవి డైరీలకు భోలేబాబా డైరెక్టర్లు కేజీ నెయ్యికి 300 రూపాయల కమిషన్ ముట్టజెప్పారని పేర్కొంది. నేర తీవ్రతను దృష్ట్యా నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చావడా బెయిల్పై తీర్పు రిజర్వ్ అయింది. పొమిల్ జైన్, విపిన్ జైన్ వ్యాజ్యాలపై విచారణ గురువారానికి వాయిదా పడింది.